Hi friends, welcome to my channel Quick Chat with Venkatesh. ఈ కొద్ది నెలల కాలంలో ఇండియన్ క్రికెట్లో ది మోస్ట్ రిమార్కబుల్ ఫీచర్ ఏంటంటే ది రైజ్ ఆఫ్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ హీరో నుంచి జీరో అయిపోవడం చూసాం మనం. కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్గా అండ్ పర్టికులర్లీ డ్యూరింగ్ దట్ ఆస్ట్రేలియన్ టూర్ టెస్ట్ సిరీస్ టైంలో అగైన్ అతను జీరో నుంచి మళ్ళీ హీరోగా ఎమర్జ్ అయ్యాడు. రవిశాస్త్రి అన్నట్టు మన ఇండియన్ టీమ్ కోచ్ లాస్ట్ ఫ్యూ మంత్స్లో రిషబ్ పంత్ అచీవ్ చేసిన ఇండియన్ క్రికెట్కి అచీవ్ చేసినది వేరే క్రికెటర్ తన లైఫ్ టైంలో అచీవ్ చేయలేదని అన్నాడు. చాలా పెద్ద కాంప్లిమెంట్ అది. ఎస్, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ దట్ మనం ఆస్ట్రేలియాలో ఆ టెస్ట్ సిరీస్ బౌన్స్ బ్యాక్ అయ్యి గెలిచినా లేకపోతే మొన్న రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా మనం మరొక కంబ్యాక్ విక్టరీ సాధించామంటే దాంట్లో రిషబ్ పంత్ చాలా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశాడు. నాట్ ఓన్లీ ఇండియన్ టీమ్ ఫార్చ్యూన్స్ని రిజరెక్ట్ చేయడమే కాదు, తన కెరియర్ని కూడా మళ్ళీ రిజరెక్ట్ చేసుకున్నాడు. తన కెరియర్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అనుకున్నాం మనం, కానీ ఆ ఫినిష్ అయిపోయింది అనుకున్న కెరియర్ని మళ్ళీ అతను నిలబెట్టుకోగలిగాడు. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ ప్రాబ్లీ జనవరి నుంచి, అంటే సిడ్నీ టెస్ట్లో అతను చేసిన 97, దట్ వాజ్ ది టర్న్ అరౌండ్. సిడ్నీ టెస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ జనవరిలో జరిగింది. సో 2021లో మళ్ళీ మనం రిషబ్ పంత్ రైజ్ అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య రిషబ్ పంత్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడైతే అతను మళ్ళీ కంబ్యాక్ అయ్యాడో బౌలర్ని అతని మీద రియాక్షన్స్ చూసాం మనం. దాంట్లో నాకు బాగా నచ్చిన ఒక ట్వీట్ ఏంటంటే, రిషబ్ పంత్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పారు వాళ్ళు. ఏంటంటే దేనికంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తారు. ఎస్, రిషబ్ పంత్ని చాలామంది విమర్శించారు. వెన్ హీ వాజ్ అవుట్ ఆఫ్ ఫామ్, కీపింగ్ చేత కాదు అతనికి, బ్యాటింగ్లో ఇష్టం వచ్చిన షాట్స్ కొడతాడు, పిచ్చ షాట్స్ కొడతాడు అని అన్నారు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే మళ్ళీ అతను ఆ 97 సిడ్నీ టెస్ట్లో 97 చేశాడో, అలాగే బ్రిస్బెన్లో ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు, అప్పటి నుంచి అదే నోటితో అతన్ని పొగడడం ప్రారంభించారు. ఫ్యాన్స్ కూడా విపరీతంగా పెరిగారు అతనికి. ఒకప్పుడు అతన్ని విమర్శించిన వాళ్ళు, రిషబ్ పంత్ గురించి నానా మాటలు అన్నవాళ్ళు సడన్లీ దే స్టార్టెడ్ సింగింగ్ ప్రైజెస్ ఆఫ్ హిమ్. సో లైఫ్ చాలా గమ్మత్తుగా మారుతూ ఉంటుంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిసిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని చెప్పి మహాకవి శ్రీశ్రీ ఒక పోయం రాశాడు. సో ఇలాగే ఉంటుంది. మనం మంచి రేంజ్లో ఉన్నప్పుడు ఏమన్నా అనకపోయినా, మనం డౌన్ అయినప్పుడు చాలా క్రిటిసిజం వస్తుంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కమింగ్ సిరీస్ T20 సిరీస్ విత్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్ లాంగ్ సిరీస్ ఈజ్ ఎ వెరీ వెరీ క్రూషియల్ సిరీస్ ఫర్ ఇంగ్లాండ్. అందరూ అంటున్నారు ఈ సిరీస్లో అందరి ఫోకస్ సూర్యకుమార్ యాదవ్ పైన, ఇషాన్ కిషన్ పైన ఉంటుందని. నో, ఐ విల్ సే దట్ ఈ సిరీస్ అందరికంటే రిషబ్ పంత్ చాలా ముఖ్యం. మీరు అనొచ్చు రిషబ్ పంత్ ఏమైనా టీంలో సెటిల్ అయిపోయాడు, బ్రహ్మాండమైన సక్సెస్ చూశాడు లాస్ట్ ఫ్యూ మంత్స్లో టెస్ట్ సిరీస్లో, మరి ఇంకా అతని ప్లేస్ గ్యారంటీ అయిపోయింది కదా అని చెప్పి మీరు అనొచ్చు. కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అతను ఏదైతే సాధించాడో అవన్నీ కూడా టెస్ట్ మ్యాచ్లో సాధించాడు. టెస్ట్ మ్యాచ్ల్లో అతను అంతకుముందు కూడా బాగానే ఆడుతూ వచ్చాడు. ఎందుకంటే ఇటీవల అతన్ని టీం నుంచి తీసేయడానికి ముందు టెస్ట్లో చూస్తే అతనికి ఈవెన్ ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో టెస్ట్ సెంచరీ చేసిన ఏకైక వికెట్ కీపర్గా ఆల్రెడీ అతనికి రికార్డు సృష్టించాడు. సో టెస్ట్ క్రికెట్లో అతను ఎప్పుడూ బాగానే ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు చాలా గొప్పగా ఆడి తన ప్లేస్ని ఖాయం చేసుకున్నాడు. రిద్దిమాన్ సాహాని పూర్తిగా వెనక్కి నెట్టేశాడు, అది వేరే విషయం. బట్ టెస్ట్ మ్యాచ్లో హీ హాస్ బీన్ డూయింగ్ వెల్. బట్ అతని ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వైట్ బాల్ క్రికెట్లో T20స్లో కానీ వన్డేస్లో కానీ అతని ప్లేస్ గ్యారంటీగా లేని పరిస్థితి మనకి కనిపించింది. అసలు ఒక 2-3 నెలల క్రితం వరకు మనం ఏమనుకున్నామంటే, బిఫోర్ దట్ సిడ్నీ 97 హ్యాపెండ్, ఇంకా రిషబ్ పంత్ పని అయిపోయింది. రాహుల్ అతను రెగ్యులర్ కీపర్ కాకపోయినా రాహుల్తోనే మనం T20 వరల్డ్ కప్కి వికెట్ కీపర్గా వెళ్ళాలి అని చెప్పి ఇండియన్ టీం ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. సో కేఎల్ రాహుల్కి రెస్పాన్సిబిలిటీ కూడా అప్పచెప్పేశారు.
రిషబ్ పంత్ని డ్రాప్ కూడా చేశారు. మనకి అతను T20స్లో వన్డే టీంలో అతని ప్లేస్ తీసేశారు కూడా కదా. సో మళ్ళీ టెస్ట్ మ్యాచ్ల్లో అతను బాగా ఆడినప్పటికీ ఈ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇన్ వన్ డేస్ యాజ్ వెల్. వన్ డేస్లో కూడా అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వన్ డేస్లో అండ్ T20స్లో ముఖ్యంగా ఈ T20స్లో ఈ సిరీస్ అతనికి చాలా చాలా క్రూషియల్. T20 వరల్డ్ కప్ విషయంలో అతనికి చాలా ముఖ్యం. సో హీ విల్ బి అండర్ ప్రెషర్. మీరు అనుకోవచ్చు అతని మీద ఏం ప్రెషర్ లేదు, సూపర్ స్టార్ అయిపోయాడు. సూపర్ స్టార్ అయ్యాడు కరెక్టే, కానీ సూపర్ స్టార్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ లైక్ పుజారా, కొంచెం ఈ ఉదాహరణ మీకు చాలా ఫార్ ఫెచ్డ్గా అనిపించవచ్చు, కానీ ఎస్ హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. హీ ఈజ్ ఎట్ టు ప్రూవ్ ఇన్ T20s అండ్ వన్ డేస్. ఎందుకంటే అతని రికార్డు చూడండి మీరు, 28 T20s ఆడితే, T20 ఇంటర్నేషనల్స్ ఆడితే అతని యావరేజ్ 20.50, 2 50s మాత్రం ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 121 ఏంటి రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్? టెస్ట్ మ్యాచ్లోనే ఆ స్ట్రైక్ రేట్ ఉంటుంది కదా అతనికి. ఎస్, ఈవెన్ IPLలో అతని ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఈజ్ 151, కానీ అతని స్ట్రైక్ రేట్ ఈజ్ జస్ట్ 121 విత్ 2 50s, 65 నాట్అవుట్ ఈజ్ హైయెస్ట్ స్కోర్. 16 వన్ డేస్ ఆడాడు, దాంట్లో 26 ఈజ్ హైయెస్ట్, 26 ఈజ్ యావరేజ్, 103 అతని స్ట్రైక్ రేటు, 71 ఒకే ఒక 50 ఉంది, 71 నాట్అవుట్. సో వన్ డేస్లో T20స్లో ఇప్పటికీ అతని రికార్డు చాలా చాలా ఆర్డినరీగా ఉంది. ప్రూవ్ చేసుకోవాలి, టీంలో తన ప్లేస్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. వరల్డ్ కప్కి, T20 వరల్డ్ కప్కి తన ప్లేస్ని ఖాయం చేసుకోవాలి. అందుకనే ఈ సిరీస్లో హీ విల్ బి అండర్ ప్రెషర్. ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది అతని పైన, ఎందుకంటే ఫార్మాట్ డిఫరెంట్. అది ఆ ఫార్మాట్ టెస్ట్ మ్యాచ్లో ఆడాడు, కానీ వన్ డేస్లో కూడా ప్రూవ్ చేసుకోవాలి, T20స్లో ప్రూవ్ చేసుకోవాలి. సో అది అతని ముందున్న ఇమీడియట్ గోల్. IPL ఎప్పుడైతే లాస్ట్ IPLలో చాలా పూర్గా పర్ఫామ్ చేశాడు, 14 మ్యాచెస్లో 343 రన్స్ చేశాడు, 31 యావరేజ్, 113 స్ట్రైక్ రేట్. లాస్ట్ IPLలో అతను ఏ మాత్రం ఫ్రీ ఫ్లోయింగ్ ఆడలేదు. పేల్ షాడో ఆఫ్ ది రిషబ్ పంత్ దట్ వీ నో అన్నట్టుగా అనిపించాడు, కానీ తర్వాత కంబ్యాక్ అయ్యాడు. అది ముఖ్యం, ఎందుకంటే నేను చెప్పినట్టుగా 0 to హీరో 23 years అతని ఏజ్. ఈ ఏజ్లోనే చాలా చూసేసాడు అతను. హీ హాస్ సీన్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ హిస్ కెరియర్. చిన్న వయసులోనే బోల్డ్ అంతా డక్కాముక్కీలు తిన్నాడు అతను. ముఖ్యంగా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్ అగేన్స్ట్ న్యూజిలాండ్ అతనికి అద్భుతమైన ఒక అవకాశం లభించింది. ఏంటంటే ఇండియా 24 for 4 దగ్గర ఉన్నప్పుడు ఈ కేమ్ ఇన్ వెన్ ద థర్డ్ వికెట్ వెన్ డౌన్. 24 for 4 దగ్గర దినేష్ కార్తిక్ కూడా అవుట్ అయినప్పుడు అతను హార్దిక్ పాండ్యా కలిసి ఒక హోప్ మనం క్రియేట్ చేశారు, ఒక చేంజ్ చేస్తారు అన్నట్టుగా. బట్ 32 రన్స్ చేసినప్పుడు తన అలవాటైన వైల్డ్ హీవ్ ఓవర్ మిడ్ వికెట్, డీప్ మిడ్ వికెట్ అలా ప్రయత్నించి హీ వాజ్ హోల్డ్ అవుట్ ఇన్ ద డీప్. సో అది పెద్ద హార్ట్ బ్రేక్ అతనికి. మంచి అవకాశం అతనికి, టీంలో అతన్ని చేర్చుకున్నారు ప్రత్యేకంగా లెఫ్ట్ హ్యాండర్ కదా అని చెప్పి. సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అతను యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్ బిగ్, బట్ హీ కుడ్ నాట్ డూ దట్. అలాంటి హార్ట్ బ్రేక్స్ చాలా అతనికి ఎదురయ్యాయి. షార్ట్ సెలెక్షన్ ఎప్పుడు క్వశ్చన్ చేశారు, అతని కీపింగ్ మీద అయితే ఎన్ని జోక్స్ వచ్చాయంటే అన్ని జోక్స్ వచ్చాయి. బట్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో మనకి చాలా చాలా ప్లస్లు ఉన్నాయి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, అట్ ది కాస్ట్ ఆఫ్ రిపీటింగ్ మై సెల్ఫ్ మళ్ళీ చెప్తున్నాను. ఆస్ట్రేలియా టూర్లో ఆ టెస్ట్ సిరీస్లో ఇండియన్ టీమ్కి చాలా చాలా ప్లస్ పాయింట్స్ లభించినాయి. దాంట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది రైస్, పడి లేచిన కెరటంలా రిషబ్ పంత్ మళ్ళీ లేవడం. అది అన్నిటికంటే ముఖ్యమైన. మనకి వాషింగ్టన్ సుందర్ దొరికాడు, షార్దుల్ ఠాకూర్ ఎబిలిటీ యాజ్ అన్ ఆల్రౌండర్ మనకి చూసాం, సిరాజ్, నటరాజన్, సో మెనీ పీపుల్ హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్ ఆన్ దట్ టూర్. బట్ రిషబ్ పంత్, ఎందుకంటే మనం అతనికి ఎప్పుడూ అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హీ వాజ్ కంపేర్డ్ టు ధోని కంపారిజన్ అతన్ని చాలా వరకు కుంగదీసింది. హీ వాజ్ అన్ ఎక్సెప్షనల్ టాలెంట్. నేను అతని అండర్-19 వరల్డ్ కప్ చూడలేదు, కానీ అక్కడే నేపాల్ మీద ఒక రికార్డ్ బ్రేకింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత 2016లో అతను వచ్చినప్పుడు, IPLలో వచ్చినప్పుడు, దట్ వాజ్ మై సెకండ్ సీజన్ యాజ్ IPL కామెంటేటర్ ఫర్ సోనీ టీవీ. అతన్ని చూసి అందరూ నోరెళ్ళు పెట్టారు, నాతో పాటు నా కామెంటేటర్స్. ఇట్స్ బిగ్ డిస్కషన్, ఏంటి ఇంత బాగా ఆడుతున్నాడు ఈ కుర్రాడు, స్పెషల్ టాలెంట్, ఆర్డినరీ టాలెంట్ కాదా కుర్రాడు అని చెప్పి. అప్పుడు అందరూ అతని మీద ఒక ఫోకస్ అనేది వచ్చింది. IPLలో హీ కంటిన్యూ టు డూ వెల్ ఇన్ IPL, బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అతను ఫస్ట్ 2017లోనే T20స్లోనే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, కానీ ఎప్పుడు పెద్దగా
షైన్ అయింది లేదు. వన్ డేస్లో అదే పరిస్థితి. టెస్ట్ మ్యాచ్లోనే అతను బాగా ఆడడం అనేది మనం చూసాం. సో నాకు ఎప్పుడు అది అనిపించదు. నాకు ఇప్పుడు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్యాసినేషన్ ఫర్ దిస్ ప్లేయర్. ఏదో ఒక పాయింట్లో రిషబ్ పంత్ ఖచ్చితంగా, ఐ థింక్ నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను ఈ మాట, హీ నీడ్స్ వన్ బిగ్ ఇన్నింగ్స్. ఒక మంచి ఇన్నింగ్స్ వస్తే అతను కాన్ఫిడెన్స్ వచ్చి మనం రిషబ్ పంత్ని మళ్ళీ దొరకబుచ్చుకుంటాం, మళ్ళీ వీ కెన్ రీడిస్కవర్ దట్ గ్రేట్ టాలెంట్ అని చెప్పి నాకు ఎప్పుడు ఒక హోప్ ఉండేది. బహుశా ఆ సిడ్నీ 97 ఆ నాక్ ఆ లోటుని తీర్చింది. సో ఆ 97 తర్వాత ఈ నెవర్ లుక్ బ్యాక్. అక్కడి నుంచి వీఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ రిషబ్ పంత్. పర్టికులర్లీ అతని కీపింగ్ కూడా ట్రిమెండస్గా ఇంప్రూవ్ అయింది. ఎంత ఇంప్రూవ్ అయిందంటే మనం యాక్చువల్గా ఆస్ట్రేలియా టూర్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో బాల్ స్వింగ్ అవుతుంది, ఇతను సరిగ్గా కీపింగ్ చేయలేడని చెప్పి వృద్ధిమాన్ సాహాని ఆ మ్యాచ్లో తీసుకున్నారు. అక్కడ రిషబ్ పంత్ ఉంటే ఆ మ్యాచ్ రిజల్ట్ డిఫరెంట్గా ఉండేది. రిజల్ట్ కాకపోయినా 36 నాట్అవుట్ 36 ఆల్అవుట్ లేకుండా ఉండేదేమో. ఎలాగైతే మన అక్షర్ పటేల్ ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్లో ఆడుంటే సిరీస్ రిజల్ట్ డిఫరెంట్గా ఉండేదని అనుకున్నాము. రిషబ్ పంత్ వుడ్ హ్యావ్ మేడ్ సమ్ డిఫరెన్స్ టు దట్ పింక్ బాల్ టెస్ట్ అని కూడా మనకు అనిపిస్తుంది. బట్ అతని కీపింగ్ విషయంలో రైజ్ అయిన క్వశ్చన్స్ అవన్నీ కూడా సైలెంట్ చేసేసాడు. పర్టికులర్గా టర్నింగ్ ట్రాక్స్ మీద చెన్నైలో కానీ అహ్మదాబాద్లో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ల్లో అతను చేసిన కీపింగ్, అది కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు, చాలా సంవత్సరాల క్రితం వెన్ ధోని స్టార్టింగ్లోనే ఐ వాజ్ డూయింగ్ ఏ టీవీ షో విత్ ఎంఎస్కే ప్రసాద్. అప్పుడు విజయవాడలో ఉన్నారు. వాజ్ బిజీ విత్ దట్ స్టేడియం వర్క్ ఇన్ విజయవాడ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వర్క్. సో అక్కడి నుంచి ఆయన లైవ్లో ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నాను, లైవ్లో ఉన్నాను. డిస్కషన్ జరుగుతుంది. మధ్యలో ఒక బ్రేక్ వచ్చినప్పుడు నేను అడిగాను అనమాట, బికాజ్ ఎంఎస్కే ప్రసాద్ కీపర్. ధోని కంటే ముందు అతనే కదా మన ఇండియా కీపింగ్ చేసింది. ధోని కీపింగ్ మొదట్లో చాలా దారుణంగా ఉండేది, మరి ఇప్పుడు ఎందుకు అంత గొప్ప కీపర్ అయిపోయాడు అతను సడన్గా అంటే, ఎంఎస్కే ఏం చెప్పాడంటే, బీయింగ్ ఏ వికెట్ కీపర్ హిమ్సెల్ఫ్, కీపింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ కాన్ఫిడెన్స్ జాబ్. కాన్ఫిడెన్స్ ఉంటే మీకు బ్యాటింగ్ బాగా చేస్తే కీపింగ్ ఆటోమేటిక్ ఇంప్రూవ్ అయిపోతుందని చెప్పాడు. సో అదే రిషబ్ పంత్ విషయంలో జరిగింది. రిషబ్ పంత్ ఎప్పుడైతే బ్యాటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి తన టీంలో తన ప్లేస్ గ్యారంటీ అనిపించుకున్నాడో, కీపింగ్ లీప్స్ అండ్ బౌన్స్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నౌ హ్యావ్ రీడిస్కవర్డ్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ మనకి చాలా అవసరం. లెఫ్ట్ హ్యాండర్, బిగ్ హిటర్, ఫినిషర్, ఇలాంటి బ్యాట్స్మెన్ నెంబర్ 5, నెంబర్ 6లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాడు. అలాంటి బ్యాట్స్మెన్ హూ కెన్ ప్లే సమ్ అడాషియస్ షాట్స్. మీకు ఆ షాట్ గుర్తుందా? మీకు అహ్మదాబాద్లో జరిగిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో 89 దగ్గర ఉన్నాడు అనుకుంటా పంత్. ఆండర్సన్ వాజ్ బౌలింగ్ విత్ ద న్యూ బాల్, 600 వికెట్స్ తీసిన బౌలర్, అతను లెక్క పెట్టలేదు. స్పిన్నర్ని కొట్టినట్టుగా ఒక రివర్స్ ఫ్లిక్ కొట్టాడు. దాన్ని షాట్ ఆఫ్ ది 2021 అంటున్నారు. 2021లో బెస్ట్ షాట్ అంటున్నారు. అంత అడాషియస్, అంత గుండె ధైర్యం కావాలని షాట్ ఆడడానికి. సో దట్ ఈస్ రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 ఇస్ ఎ గ్రేట్ అడిషన్ టు ఇండియన్ క్రికెట్. సో అది అతన్ని రీడిస్కవర్ చేయడానికి ఈ సిరీస్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. అయితే నాకేమనిపిస్తుందంటే, రిషబ్ పంత్ నెంబర్ 5లో బహుశా ఆడతాడు. అప్పటికి అతనికి ఎన్ని ఓవర్స్ వస్తాయి? చాలా తక్కువ టైం ఉంటుంది, ఫాస్ట్గా రన్స్ చేయాలి, తన ఇండివిజువల్ స్కోర్ చూసుకోకుండా టీం కోసం రిస్కీ షాట్స్ ఆడే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే మనకి టాప్ ఆర్డర్ బ్రహ్మాండం, రోహిత్, కోహ్లీ, రాహుల్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ ఉన్నప్పుడు రిషబ్ పంత్కి చాలా తక్కువ ఓవర్ల ఆట వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే నాకు ఆడే పరిస్థితి వస్తుందా అనేది నాకు డౌట్. అందుకనే నేనేమంటున్నానంటే, గతంలో కూడా అతను 3లో 4లో చాలాసార్లు ఆడాడు. ఈవెన్ నేను చెప్పిన ఆ వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా ఈ బ్యాటెడ్ నెంబర్ 4. సో అతన్ని కాస్త అప్డే ఆర్డర్ పంపిస్తే ఏంటంటే, మనకి ఒక లెఫ్ట్ హ్యాండర్ కూడా మనకి టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ కాస్త వెనక్కి జరిగిన అతను నెంబర్ 3లో ఈ సిరీస్లో ఏదో ఒక పాయింట్లో ఆడిస్తే, అతనిలోని రియల్ టాలెంట్ అంటే ఒక బిగ్ నాక్, అంటే ఆల్రెడీ 2 50లు చేశాడని చెప్పాను T20sలో, బట్ ఒక టెరిఫిక్ నాక్ ఇప్పుడు తనున్న ఫామ్లో ఒక 100 లేకపోతే ఒక 80, 90 కనుక కొట్టి, మళ్ళీ నేను ఈ ఫార్మాట్లో కూడా T20sలో కూడా ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ ఐ వాజ్ ఇన్ ద టెస్ట్ మ్యాచెస్ అని అతను కనుక ప్రూవ్ చేయగలిగితే, ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ క్రికెట్కి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రిషబ్ పంత్స్ రిజరక్షన్ ఇన్ T20s అండ్ T20 వరల్డ్ కప్కి అతను సిద్ధమవడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. దట్స్ ఆల్. బాయ్.
Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.